ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. నా పేర్ల మీద ఈఎంఐ జాబ్ నాకు తీసి ఇబ్బంది పడుతుంది సార్. జాబ్ తీసిస్తే ఏ పని చేయలేను. నా ఏజ్ 40 సంవత్సరాలు. ఆయన ఎంజాయ్ 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పట్టా సార్. మీరు పని చేస్తారు హెల్పర్ గా పనిచేస్తుంది సార్. కమలాపురంలో ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, అది ఆర్డీవీలు వెళ్తే మాట. సో నేను ఫాలోఅప్ చేస్తాను. మీరు డిపార్ట్మెంట్ లో స్టేట్ మొత్తం మీద 112 లాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తుంది. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు. రీసెంట్ గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్లలో కొంతమంది తొలగిస్తారు. వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. నా పేర్ల మీద ఈఎంఐ జాబ్ ఉంది సార్. నాకు తీసి ఇబ్బంది పడుతుంది సార్. జాబ్ తీసిస్తే ఏ పని చేయలేను. నా ఏజ్ 40 సంవత్సరాలు. ఆయన ఎంజాయ్ 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పట్టా సార్. మీరు పని చేస్తారు హెల్పర్ గా పనిచేస్తుంది సార్. కమలాపురంలో ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, అది ఆర్డీవీలు వెళ్తే మాట. సో నేను ఫాలోఅప్ చేస్తాను. మీరు